ఫ్రెండ్స్, మన యూట్యూబ్ కోసం అని చెప్పేసి నేను ఒక క్వాలిటీ మైక్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే మన యూట్యూబ్లో మనము మైక్స్ వాడకుండా ప్రతిరోజు ఈ ఉద్యోగ సమాచారాలు సంబంధించిన న్యూస్ నేను చేస్తూ ఉన్నాను. మైక్ వాడకుండా చేయడం వలన ఏమవుతుందంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎట్లా అంటే మనం కేవలం మొబైల్ మైక్తోనే చేస్తాం కాబట్టి డిస్టర్బెన్స్ ఎట్లాగూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో మనం ఒక మంచి క్వాలిటీ మైక్ అయితే బుక్ చేయడం జరిగింది. ఈ క్వాలిటీ మైక్ను ఒకసారి మీ ముందట అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం ఆలోచనతోని అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి. ఇది మన ఫ్లిప్కార్ట్ నుండి ఈరోజు మధ్యాహ్నం వచ్చింది. దీన్ని నేను ఫిబ్రవరి నెల 22వ తారీఖు బుక్ చేసినాను. ఈరోజు వచ్చింది. అంటే దగ్గర మనకు తీసుకుంది ఒక 9 days 8 days. చూడండి, ఇది ఫ్లిప్కార్ట్ నుండి వచ్చింది. చాలా చక్కగా ప్యాకింగ్ చేసిండు. ప్యాకింగ్ అయితే అదర్సు, కవర్ పక్కా పడేసిన, కవర్తో పని లేదు. చాలా నైస్. ఎందుకంటే చాలా సేఫ్గా ఈ ప్రోడక్ట్ ఉండాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ప్యాకింగ్ అయితే చేసిండు. ప్రోడక్ట్ పేరు వచ్చేసి, ఇప్పుడు మనం వాడే మైక్ పేరు వచ్చేసి గ్రెనారో S13 Pro అనమాట. ఇది మంచిగా ఉంది అని చెప్పేసి నేను రివ్యూ చూసి కొనుక్కున్నా. ఈ రివ్యూ చూసిన, దీని కింద కామెంట్ చూసిన, కొనుక్కున్న వాళ్ళ యొక్క అనుభవాలు కూడా షేర్ చేసుకుంటారు కదా, వాళ్ళవి కూడా చూసినాను, వాళ్ళని కూడా ఫాలో అయినాను. ఓకే, ఈ గ్రెనారో ఎలా పనిచేస్తుందో ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈ యొక్క గ్రెనారో అనేది దీంట్లో చాలా సిరీస్లు వచ్చినాయి. దీనికంటే బెటర్ ముందున్న సిరీస్లు కూడా బాగానే ఉన్నాయి. అన్నీ కూడా మనకు మంచి బడ్జెట్లో వస్తుంది అన్నమాట. ఈ ఫోన్ చాలా బడ్జెట్ ఫోన్, ఇది బడ్జెట్ మైక్రోఫోన్. ఇది చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుంది, క్లారిటీగా ఉంటుంది వాయిస్. నాయిసింగ్ కూడా తీసేస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఎక్కువగా వ్లాగ్స్కి, ఎక్కువగా ఇంటర్వ్యూస్కి పనిచేస్తుంది. ఈ విధంగా ఉంటాయి మైక్స్. లోపల మైక్స్ ఈ విధంగా ఉంటాయి. బాక్సింగ్ ఇలానే ఉంది. ఏదైతే మనకు బాక్సింగ్ పైన కవర్ పేజ్ ఉందో, ఈ కవర్ అట్టా దీనిలానే ఉంటుంది. చూస్తున్నాం, చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఈ డిండనే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి గ్రెనారో వ్యారంటీ కార్డు. ఇది 1 year వ్యారంటీ కార్డు. పక్కా పడేస్తా, నేను దేన్ని కూడా పట్టించుకోను అనమాట. ఇది బాక్స్. దీంట్లో ఇది ఉంది. ఈ బాక్స్ ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా ప్యాక్ చేసిండు. ఇక్కడ వచ్చేసి ఇది వైర్లెస్ మైక్రోఫోన్ ఈ యొక్క దీనిది అనమాట. ఏంటిది? ఇది క్యాటలాగ్, ఇది యూజర్ బుక్లెట్ అంటారు. ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఏం సంగతి అనేది దీంట్లో రాసి ఉంటుంది. కొద్దిగా టైం తీరికగా ఉన్నప్పుడు దీన్ని చదివే ప్రయత్నం చేస్తా. అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా ఇలా ప్యాక్ చేసి ఇలా పెట్టిండు. ఇది ఒక అట్ట ముక్క, ఇది కూడా పక్క పడేద్దాం. ఇక్కడికి వెళ్ళి తీసినట్టయితే గ్రెనారో దీనికోసం నేనైతే నిజం చెప్తున్నా, ఒక నెల రోజులు ప్లాన్ చేసిన. ఏది కొంటే బాగుంటుంది మన బడ్జెట్లో. ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద అమౌంట్ లేదు. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుండి డబ్బులు రావు. మన యూట్యూబ్ మనమంతా కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. ఎవరిని కూడా మనం హెల్ప్ అడగం, ఎవరిని కోరం. ఎందుకంటే చాలామంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడుపుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి మాకు అని చెప్పేసి వాళ్ళ స్కానర్స్ పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మన క్వాలిటీతో కూడిన వీడియోలు ఇవ్వాలి, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నా. ఒక రింగ్ లైట్ అయితే కొనుక్కున్నా. ఫస్ట్ దానికి ఒక 500 పెట్టుకున్న రింగ్ లైటు. తర్వాత ఈ మైకులు కొనుక్కుందామని చెప్పేసి ఈ యొక్క వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకోవడం జరిగింది. ఇది గ్రెనారో S13 Pro. ఇది మంచిగానే ఉంది, ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉందన్నమాట. దీని రేట్ వచ్చేసి అక్షరాల 2200 రూపాయలు పడిందండి. దీంట్లో ఇది ఫస్ట్ ఇది ఒక మైక్రోఫోన్ అనమాట. ఈ మైక్రోఫోన్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం టీషర్ట్కి పెట్టుకోవచ్చు, షర్ట్స్కి పెట్టుకోవచ్చు. ఇది కూడా ఇంకో మైక్రోఫోన్, డ్యూయల్ మైక్రోఫోన్. ఇలా సింగిల్ మైక్రోఫోన్కి వచ్చేసి ఎంత ఉన్నదంటే 1600 ఉంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఈ రిసీవర్ అనమాట. ఇది మనకు ఫోన్కి అటాచ్ చేసుకుంటే సిగ్నల్ ద్వారా గుంజేస్తుంది. తర్వాత దీంట్లోనే ఉంటుంది బ్యాటరీ. ఈ బ్యాటరీ దీంట్లోనే ఉంటుంది. ఈ బ్యాటరీ ద్వారా ఇది ఆన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చాలా చక్కటిది. దీనికి ఛార్జింగ్ పెట్టేసుకొని మనం నడిపించుకోవడమే. ఇక్కడ చూడండి ఛార్జింగ్, ఇక్కడ పాయింట్. ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని మనం చూసినట్టయితే
ఇది ఛార్జింగ్ ఎంత ఉన్నది ఏం సంగతి అనేది ఒకసారి చూస్తాను. మనకు 2 మైక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మైక్ దీనికి కనెక్ట్ చేసినాను. ఈ మైక్ ఇంకా కనెక్ట్ చేయలేదు. ఈ మైక్ కనెక్ట్ చేసిన ఈ మైక్ వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం అన్నట్టు కనెక్ట్ చేసినాను. కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను ఈ మైక్తో మాట్లాడుతున్నాను. ఈ మైక్ అయితే క్లారిటీగా వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అవుట్పుట్ తెలియదు అనమాట, ఎట్లా వస్తుంది ఏందని. చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ వాయిస్ ఎట్లా వస్తుంది, లైవ్లో కావచ్చు, తర్వాత మనకు రా వీడియోలో కావచ్చు, ఏ విధంగా వస్తుంది అనేది మనకు లైవ్లో అయితే డైరెక్ట్ తెలిసిపోతుంది. రా వీడియోలో నేను చూసుకోవచ్చు అనమాట. ఇదైతే మొత్తానికైతే కంఫర్టబుల్గానే ఉంది, చూస్తున్నా బాగానే అనిపిస్తుంది నాకైతే. దీని వర్క్ తనము ఏంది, దీని కథ ఏంది, దీనికి ముచ్చట ఏంది అనేది ఇంకా కుదిర ముందుకు పోతే మనకు తెలుస్తుంది.